హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లలిత వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో నేనైతే సూపర్గా ఉన్నాను. ఈ వ్లాగ్ వచ్చి దివాళీ రోజు అనమాట. సో ఈ దివాళీ రోజు మేము యాక్చువల్గా ఇది ఆఫ్టర్నూన్ నుంచి పెట్టాను. మార్నింగ్ అంతా ఇంకా నార్మల్గా ఇంట్లో పూజ అవి అయిపోయిందనమాట, వర్క్ అనేది. సో మధ్యాహ్నం లంచ్ నుంచి అయితే ఈ వ్లాగ్ కంటిన్యూ అయింది. సో ఈ మధ్యాహ్నం లంచ్కి అయితే నేను ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను కదా, మీరు అందరూ చూసే ఉంటారు. ఎవరైనా చూడకపోతే చూసేసి ఒక లైక్ అయితే ఇచ్చేసరండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా నేను ఆ రోజు మధ్యాహ్నం అయితే లంచ్కి వచ్చేసి వెజిటేబుల్ రైస్, అలాగే పెరుగు పచ్చడి, వంకాయ మసాలా కర్రీ అయితే చేశాను. అలాగే కొన్ని వడ పూరలు అయితే చేశాను అనమాట. సో ఇక్కడ అవన్నీ చేసుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ 5:30 నుంచి ఇంకా ఇంట్లో వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళేసి వచ్చారనమాట. ఆ రోజు ఇంట్లో లక్ష్మీదేవి పూజ అయితే చేసుకుంటాం మేము ఆ రోజు. సో దివాళీ రోజు ఇంకా మా వారే చేస్తారు ఖచ్చితంగా పూజ అయితే. నేను ఇంకా ఆయనకి ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసి ఇస్తాను. సో ఇంకా మిగతావన్నీ ఆయనే చేస్తారనమాట. సో ఇంకా ఇక్కడైతే పూజకైతే అన్నీ రెడీ చేస్తున్నారు మా వారు. సో ఇక్కడ చూడండి, లక్ష్మీదేవి పటం కొన్ని బియ్యం పోసేసి అలాగే లక్ష్మీదేవి పటం అయితే పెట్టేసుకున్నారు. సో పూజ అంతా ఇలా కంప్లీట్ చేసుకున్నాం అనమాట. సో ఫుల్ పూజ అయితే తీయలేదు, జస్ట్ అక్కడక్కడ చిన్న క్లిప్స్ అయితే తీసాను. సో ఇక్కడ ఎందుకు మళ్ళీ పూలు పెట్టి తీసేస్తున్నారంటే, ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారిది అలాగే గణపతి సరస్వతి అమ్మవార్లది ఫేసెస్ అయితే కనిపించట్లేదు అనమాట. సో కింద అలా నీట్గా డెకరేషన్ అయితే చేశారు. సో మా వారు పూజ చేస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే సో ఇంట్లో మగవాళ్ళే మ్యాక్సిమం పూజ చేయాలి అంటారు కదా. సో వాళ్ళు చేస్తే మనకి చేసిన ఫలితం కూడా ఉంటుంది అంటారు. సో నేనైతే ఇక్కడ వెండి కాయిన్స్, అలాగే దివాళీకి వచ్చేసి లక్ష్మీదేవి గణపతిది విగ్రహాలు అయితే చిన్న చిన్నవి వాళ్ళకి తీసుకొని వచ్చామన్నమాట. సో ఇక్కడైతే పూజ అయితే కంటిన్యూ అవుతుంది. చూడండి, ఇంకా ఫైనల్గా అన్నీ రెడీ చేసేసారు మా వారు. ఇంకా చక్కగా అలంకరణ అంతా చేశారు. దీపాలు కూడా పెడుతున్నారు. ఇక్కడ ఫస్ట్ అయితే మనము ధూపంలాగా వేయాలి కాబట్టి ఇక్కడ అయితే కొబ్బరి, అలా ఎండు కొబ్బరి, ధూపం అవన్నీ చెప్పి ఇట్లా పొగ అయితే వేస్తామన్నమాట ఖచ్చితంగా దివాళీ రోజు. ఇంకా మా వారైతే దీపాలు అవన్నీ పెట్టేసుకొని రెడీ చేస్తున్నారు. ఇంకా ఫైనల్గా అయితే పూజ కూడా లాస్ట్కి వచ్చేసింది అనమాట. ఇంకా పిల్లలకి తీసుకొచ్చిన క్రాకర్స్ అవన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకొని ఇంకా పూజ నిష్ఠగా చేసుకుంటాము. సో పూజ అయిపోయిన తర్వాత లాస్ట్లో క్రాకర్స్ అయితే ఇంకా నైట్ క్రాకర్స్ అయితే కాలుస్తాం కదా. సో మీకు ఫైనల్గా నేను ఇంటి ముందు రంగోలీ కూడా వేశాను. సో పెద్దగా ఏమీ వేయలేదు, జస్ట్ చిన్నగా ఇంటి ముందు ఉన్న ప్లేస్లోనే. మళ్ళీ పిల్లలు క్రాకర్స్ కాలడం వల్ల అంతా ఇంకా తొక్కేస్తారు కదా పిల్లలు. ఇంకా మా వాళ్ళు అయితే ఆగరనమాట పిల్లలు, అందుకని సింపుల్గా వేశాను. చూడండి, ఈ వ్లాగ్లోనే ఉంటుంది. ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మా వారైతే దీపం పెట్టేస్తున్నారనమాట ఇక్కడ. సో మేము ఎవ్రీ ఇయర్ చేసుకునే విధంగానే ఇక్కడ చేస్తున్నాము. ఏదో పెద్ద పెద్ద ఆర్భాటాలంట ఏమీ ఉండవు ఫ్రెండ్స్. జస్ట్ సింపుల్గా మాకు ఉన్నంతలో దేవుడికి చేసుకునే అంతలో చేసుకొని తృప్తి పడతామన్నమాట. సో ఇక్కడైతే ఫైనల్గా దీపం కూడా పెట్టేశారు మా వారు. దీపం పెట్టేసుకొని దేవుణ్ణి అయితే దండం పెట్టుకుంటున్నాము. సో ఇక్కడ ఫైనల్గా అయితే మేము ఇంకా ఒకరి తర్వాత ఒకరం హారతి ఇస్తామన్నమాట అమ్మవారికి ఇలా. సో దీపం ధూపం అన్నీ కలిపి వేసేసి ఇంకా ఇలా చక్కగా హారతి అయితే ఇచ్చేస్తామన్నమాట అమ్మవారికి. సో ఒకరి తర్వాత ఒకరం ఫస్ట్ అయితే మా వారు ఇచ్చేసారు, తర్వాత నేను కూడా ఇస్తున్నాను. సో ఇక్కడ వేడి బాగా తగులుతుందనమాట హారతిది. మా వారేమో ఇంకొంతసేపు తిప్పు అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడైతే చేస్తూ ఉన్నాను అనమాట హారతి. అండ్ ఇక్కడ మా ఫ్యామిలీలో 4 మెంబర్స్ అనేది తెలుసు కదా మీకు. అండ్ ఈ పొట్టి పిల్ల ఎవరైనా చూస్తున్నారా? ఈ పొట్టి పిల్ల వచ్చి మా కింద ఆంటీ వాళ్ళు ఉంటారు గ్రౌండ్ ఫ్లోర్లో. సో ఆంటీ వాళ్ళ పాప అనమాట. సో నన్నైతే అత్త అని అసలు వదిలిపెట్టది పొట్టిది. సో ఇంకా చాలా వరకు కూడా పైకి వస్తుంది, పిల్లలతో ఆడుకుంటుంది, కొంతసేపు ఉండి వెళ్తుంది అనమాట. సో ఆ రోజు దివాళీ రోజు కూడా పూజ అయ్యే టైంకి పైకి వచ్చిందనమాట. ఇంకా తనతో కూడా హారతి ఇప్పిస్తున్నాను. సో పిల్లలే కదండి. ఇంకా ఫైనల్గా పూజ కంప్లీట్ అయిపోయింది. పిల్లలు, నేను, మా వారు అందరం హారతి ఇచ్చేసాము. ఇక్కడ ఒక చిన్న క్లిప్ వీడియో కోసం తీవా అని చెప్పేసి అయితే మా వారిని వీడియో తీపిచ్చాను అనమాట. సో ఇక్కడ చిచ్చుబుట్టి పెట్టేసి అయితే ఒక వీడియో తీస్తున్నారు. చాలా భయమైంది అసలు. క్రాకర్స్ అంటేనే పిచ్చ భయం అనమాట నాకు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇట్లా బాంబులు, దివాళీ వచ్చింది అంటే బాంబులు పేలుస్తారన్న ఒక భయంతో నేను అసలు ఎంత భయపడేదాన్ని అంటే అంత భయం. ఆ భయం మా బాబుకి వచ్చింది అనుకోవాలి నేను.
సో మా పాప అస్సలు భయపడదు ఫ్రెండ్స్. మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది క్రాకర్స్తో. నేనైతే ఫుల్ భయపడతాను. ఇప్పటికి కూడా జస్ట్ నేను ఒక కాకర పుల్లలు అలాగే చిచ్చుబుడ్డీస్ అయితే కాలుస్తాను. పెద్దగా అయితే ఏమి కాలువను, 1 2 అంతకు మించి దేని జోలికి వెళ్ళను అనమాట. వాళ్ళే ఇంకా ఏ తెచ్చుకున్నా కూడా మా పాప మా వారైతే కాలుస్తారు. ఇంకా మా వాడి సంగతి చెప్తారా, మా వాడు కూడా సేమ్ నా అలాగే 1 2 కాలుస్తాడు, అంతకు మించి వాడైతే వెళ్ళాడు. కొంచెం అలవాటు చేయాలి బాబుకి, అలా ఉంటే కష్టం కదా. అండ్ ఇక్కడ ఫైనల్గా అయితే ఇంకా మా పాప మా వారైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. నా రంగోలీ చూసారా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చిన్నగా వేసుకున్నాను. సో ఇక ఫైనల్గా అయితే ఎలా ఉందో చెప్పండి రంగోలీ కూడా. సో ఇంకా ఇక్కడైతే కొన్ని పిక్స్ అయితే దిగామన్నమాట. సో ఈ పిక్స్ కూడా మీకు ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో ఎలా ఉందో ఏంటో అనేది కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే నా శారీ కూడా ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. శారీ బాగుందా, అండ్ మా వారి అవుట్ఫిట్ కూడా ఎలా ఉందో చెప్పేసేయండి, మా పాపది అండ్ మా బాబుది కూడా. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అవుతుందన్నమాట. సో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. సో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు. ప్లీజ్ రిక్వెస్ట్ ఒకటే, ఏంటి అంటే లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకా కొంతమందికి అయితే వీడియోస్ అయితే వెళ్తూ ఉంటాయన్నమాట. సో మీ అందరి సపోర్ట్ ఇలానే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.